research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. ఎన్టీఆర్ కృష్ణ అదేవిధంగా విజయవాడకి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఈరోజు షర్మిల అయితే భేటీ అయ్యారు. 23వ తారీఖు నుంచి అటు ఉత్తరాంధ్ర నుంచి కూడా వివిధ జిల్లాల పర్యటన అయితే షర్మిల చేస్తున్న నేపథ్యంలో కృష్ణ ఎన్టీఆర్ అదేవిధంగా విజయవాడకి సంబంధించిన ముఖ్య నేతల్లో కూడా షర్మిల భేటీ అవ్వడం, వచ్చే ఎన్నికల్లో ఏది విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలనే అంశాల మీద దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మనతో పాటు పిసిసి ఉపాధ్యక్షులు శివాజీ ఉన్నారు. ఆయనతో పాటు సార్ షర్మిల ఈరోజు సమావేశం పెట్టారు. ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఎలా ఉంది మీటింగ్? కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉభయ కృష్ణా జిల్లా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక జోష్ వచ్చింది. ఆవిడ స్పష్టంగా చెప్పింది, రాజశేఖర రెడ్డి గారి పాలనకి జగనన్న పాలనకి అస్తిమ శకాంతం తేడా ఉంది. అప్పుడు జరిగిన అభివృద్ధి వేరు, అప్పుడు జరిగిన సంక్షేమం వేరు, ఇప్పుడు జరిగేది వేరు. ఏ విధంగా చూసుకున్నా రాష్ట్రం అధోగతి పాలైంది. 19 లక్షల మంది ఉన్నత విద్యావంతులకి ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్కి సంబంధించిన పిల్లలకి లోన్లు ఇవ్వటం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ చేయటం కానీ, స్కాలర్షిప్లు చేయటం కానీ అన్ని అంశాల్లో విఫలం చెందింది. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశాడు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి సాగిల పడతా ఉన్నాడు అని చెప్తా ఉంది. మోడీతో అంటగాగిన విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనార్టీ వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. సరైన సమయంలో ఆ మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైంది. తక్షణమే మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే రండి, అందరం కలిసి ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రత్యేక హోదా బడ్జెట్ సమావేశాలే మనకి ఆఖరి సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత జనరల్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈలోపే నువ్వు ఏదన్నా కేంద్రం నుంచి ఏదన్నా ఒక రాయితీ కానీ ప్రకటన కానీ తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటుని స్టాల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి తక్షణమే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన చట్టం టైం కూడా అయిపోతూ ఉంది. ఆ కాల పరిమితిని కూడా పొడిగించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాల మీద షర్మిల మాట్లాడారు. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన సమావేశం కాబట్టి దీంట్లో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అంశాలు ఏమైనా ఆవిడ ప్రస్తావించారు? ఆవిడ స్పష్టంగా చెప్తా ఉంది. కాంగ్రెస్ శ్రేణికి రాజశేఖర రెడ్డి గారు 6,000 కోట్లతోటి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పథకాన్ని ప్రారంభిస్తే దాన్ని చంద్రబాబు గారు 40% పూర్తి చేసి వదిలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాని మీద 4 అణాల రూపాయలు ఖర్చు పెట్టకుండా టైలెంట్ భూములకి నీళ్ళు వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్న వైను తండ్రి ప్రారంభించిన పథకాలని పూర్తి చేయలేకపోయాడు. ఎంతసేపు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నీళ్ళు వస్తే నీళ్లు వదిలితే వరుణదేవుడు కరుణిస్తేనే వ్యవసాయం లేకపోతే రెండో పారిశ్రామికంగా కృష్ణా జిల్లా ఎక్కడ అభివృద్ధి చెందాలి. కేంద్రం నుంచి ఒక పెద్ద పథకాలను తీసుకురావటం కానీ, రెండో పంటకి నీళ్ళు ఇవ్వటం కానీ ఏమి చేయలేకపోయాడు. మచిలీపట్నం పోర్టు ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉంది. ఏమేసాడంటే ఒక రోడ్డు ఒకటి ఫామ్ చేశాడు అంతే తప్ప బెర్తలు కట్టలేదు. దాని మీద మంచి కానీ చెడ్డ కానీ ఏమీ లేదనమాట. ఈ ప్రభుత్వం కృష్ణా జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కృష్ణా జిల్లాకి విజయవాడ ప్రధానంగా రింగ్ రోడ్డు అనేది ఫుల్గా ఉండాలి. హాఫ్ రింగే ఉంది తప్ప ఫుల్ రింగ్ లేదు. ఫుల్ రింగ్ కావాల్సిన భూసేకరణ కూడా చేయలేకపోయాడు. కేంద్రం నుంచి ఆ పథకాన్ని కూడా శాంక్షన్ చేయించుకోలేకపోయాడు. ఎక్కడ చూసిన బ్రిడ్జిలు కట్టలేదు, రోడ్లు. షర్మిల గారు మాట్లాడుతూ మొదటిసారి రంగా గారి పేరైతే ఈ సభలో ఎత్తడం జరిగింది. ఆయనకి జోహార్లు చెప్పడం జరిగింది. అంటే కాపు ఓట్లను టార్గెట్ చేసి షర్మిల ఈ విధంగా మాట్లాడారని అనుకోవచ్చా? రంగా గారి పేరు మాట్లాడింది. కాపులు బేసిక్ కాంగ్రెసేనండి. రంగా గారు కాంగ్రెస్, కాపులు కాంగ్రెసే. వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు, మాయనకే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా ప్రత్యక్షంగా వచ్చినా రాకపోయినా వాళ్ళ సహాయ సహకారాలు ఆ సామాజిక వర్గం అండదండలు, ఆ సామాజిక వర్గ పెద్దల అండదండలు కాంగ్రెస్కి ఎప్పుడుగా ఉంటాయి. ఆ సామాజిక వర్గం కూడా చెప్తుంది కదా, మేము రంగా గారి తర్వాత ఆ స్థాయి నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన కాపులు పార్టీ అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు? మేము ఆ లోతుపాతుల్లోకి మేము వెళ్ళలేదు, కానీ మా దగ్గర బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. ఒట్టి వసంత కుమార్ ఉన్నాడు, పల్లం రాజు గారు ఉన్నారు, లింగంశెట్టి ఈశ్వరరావు ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి సంబంధించిన బ్రహ్మాండమైన కాపు నాయకులు ఉన్నారు. కాపు నాయకులు కాపు రిజర్వేషను షెడ్యూల్ 9లో పెట్టి
రాహుల్ గాంధీ గారితో కేంద్రంలో మాట్లాడటానికి మేము బ్రహ్మాండంగా పోరాటం చేసాం. వీళ్ళు అటకెక్కిచ్చారు. ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు. కాపుల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే తీర్చగలరన్న పూర్తి నమ్మకం, విశ్వాసం కాపు సామాజిక వర్గానికి కృష్ణా జిల్లాలో విశ్వాసం ఉంది. కాబట్టి మేమంటే వాళ్ళు ప్రేమగా ఉంటారు. ఈ సమావేశం తర్వాత కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమైనా అంచనాలు ఏమైనా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుంటుంది. ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం రంగాగారి అభిమానులు ఆయా ఒక ఫ్లైఓవర్కి రంగాగారి పేరు పెట్టు, జిల్లాకి రంగాగారి పేరు పెట్టు అని అడిగితే వీళ్ళు బుట్ట దాఖలు చేసిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు రంగాగారి పేరు ఎత్తే అర్హత లేదు. ఆ సామాజిక వర్గం ఆదుకుంది లేదు. ఆ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు కేటాయిస్తే కనీసం ఈయన 200 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేకపోయాడు. కాపు సామాజిక వర్గం అన్నీ గమనిస్తూ ఉంది. కాపులు కాంగ్రెస్ వైపే ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలకి సంబంధించి ప్రధానంగా దృష్టి అయితే పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి షర్మిల రంగా గారి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి, కాపులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటూ ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ముందుకెళ్లే విధంగా పూర్తిగా సమాయత్తం అవుతున్నట్టయితే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో దిశానిర్దేశం చేశారని చెప్పి ఇక్కడ జోష్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ అయితే భావిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి. కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలో రావటం అనేది ఖాయమని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాను. అయితే కాంగ్రెస్ హస్తం గుర్తు అనేది ప్రజలందరిలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గుండెల్లో ఉంది. దాన్ని నిద్ర లేపితే చాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుద్ది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఇందిరమ్మ, సోనియమ్మ, మా షర్మిలమ్మ గారు అన్నిటికంటే మించి అందరి గుండెల్లో నివసిస్తున్నటువంటి మా హస్తం గుర్తు వల్ల మేము 2024లో అధికారం చేపడతాము. ఏ పార్టీలు కూడా చేయలేని విధంగా ప్రత్యేక హోదాని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రత్యేక హోదా రావటం వల్ల ప్రజల్లో ఎన్నో రాయితీలు ఏర్పడతాయి. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్ని రీజనబుల్ రేట్లో డీజిల్ని 35 రూపాయలకి, పెట్రోల్ని 50 రూపాయలకి అమ్మించే బాధ్యతను మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. తర్వాత గ్యాసు 500 రూపాయలకే అమ్మించే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ఈరోజు 26 గణతంత్ర దినోత్సవంలో మన రాజ్యాంగంలోని పీఠికలో సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఉంది. దాన్ని పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలన్నా, ఆంధ్రులకు సెంట్రల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఇండియాలో మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఖచ్చితంగా గెలిచి తీరాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా షర్మిలమ్మ యొక్క ఆశయం కూడా అదే. కాంగ్రెస్లో గ్యారంటీకి 2024లో షర్మిలమ్మ గారు సీఎం అవుతారని చెప్పి నేను ఖచ్చితంగా టీవీకి చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.